హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో డైట్ ఫ్రెండ్లీ, హెల్తీ ఐస్ క్రీమ్ రెసిపీ షుగర్, ఎగ్స్, క్రీమ్, బీటర్, కార్న్ ఫ్లోర్ ఇవేమీ లేకుండా సింపుల్ అండ్ హెల్తీ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్‌ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరికైనా సర్వ్ చేయొచ్చండి. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. ఎందుకంటే ఇందులో బెల్లం గానీ, పంచదార గానీ ఏమీ వాడట్లేదు. సో, లేట్ చేయకుండా ఈ హెల్తీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. మెజరింగ్ కప్స్‌లో ఉండే పెద్ద కప్పుతో నేనైతే 2 కప్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు రోల్డ్ ఓట్స్ వేసుకోండి. రోల్డ్ ఓట్స్ వెయిట్ లాస్ అవ్వడానికి, షుగర్ కంట్రోల్ చేయడానికి, ఇంకా డైజెషన్‌కి బాగా యూజ్ అవుతాయి. అలాగే ఒక పావు కప్పు వరకు నట్స్ వేసుకోండి. నేనిక్కడ బాదం, జీడిపప్పు, పిస్తా, ఆక్రూట్ ఈ 4 రకాలు వేశాను. అలాగే అరకప్పు వరకు గింజలు తీసేసిన ఖర్జూరం వేసుకొని, ఈ ఖర్జూరం పాలల్లో బాగా కలిసేలాగా కలిపేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కోకోవా పౌడర్ వేసుకోండి. ఈ కోకోవా పౌడర్ కూడా ఉండలు లేకుండా స్పూన్‌తో పాలల్లో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. నట్స్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్‌ని అందిస్తాయి. అలాగే డేట్స్‌లో నేచురల్ షుగర్ ఉండటం వల్ల ఎనర్జీ బూస్టర్ కింద వర్క్ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఒక 4, 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, డేట్స్, ఓట్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఇలా జల్లెడ ఉంచి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ మిక్స్చర్ అంతటిని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఎంత మెత్తగా బ్లెండ్ చేసినా కూడా ఎక్కడో చోట మనకి పలుకన్నది ఉండిపోతుందండి. సో, అందుకే ఇలా మనం ఫిల్టర్ చేసి తీసుకుంటే ఐస్ క్రీమ్ చేసేటప్పుడు అడ్డుపడకుండా ఉంటాయన్నమాట. ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలండి. ఉండలు ఫార్మ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. మనం ఇందులో వేసిన ఓట్స్ వల్లే మనకి ఈ మిక్స్చర్ అంతా దగ్గర పడుతుంది. చూడండి ఇలా కొద్దిసేపటికి మిక్స్చర్ కాస్త దగ్గర పడడం స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు ఇందులో రఫ్‌గా కట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్‌ని ఒక పావు కప్పు వరకు వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఒక నిమిషం పాటు అలా కలుపుతూనే ఉండండి. ఆ మిక్స్చర్ వేడికి డార్క్ చాక్లెట్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పల్చటి రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి ఐస్ క్రీమ్ మిక్స్చర్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ ఐస్ క్రీమ్‌ని ఎక్కడ ఉండలు ఫార్మ్ అవ్వకుండా స్పాచులాతో గానీ, విస్కర్‌తో గానీ ఎంత వీలైతే అంత బాగా కలపండి. చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ వచ్చేసి ముందు మీద కాస్త థిక్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా! ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్‌లోకి వేసుకొని పైన లేయర్ అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని ఐస్ క్రీమ్ పైన ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్ అవ్వకుండా ఇలా ఫుడ్ ర్యాపింగ్ కవర్ గానీ, మిల్క్ ప్యాకెట్‌ని గానీ కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఐస్ క్రీమ్ పైన లేయర్‌కి టచ్ అయ్యేలాగా కవర్ చేసి పెట్టండి. సో, ఇలా చేయటం వల్ల హార్డ్‌గా అవ్వకుండా మనకి ఐస్ క్రీమ్ సాఫ్ట్‌గానే ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో 6-8 గంటల సేపు పెట్టుకుంటే ఐస్ క్రీమ్ చక్కగా సెట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ పైన ఎలాంటి ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్ అవ్వలేదు. పైన లేయర్ కూడా సాఫ్ట్‌గానే ఉందండి. దీన్ని ఐస్ క్రీమ్ స్కూపర్‌తో గానీ, లోతుగా ఉన్న గుంట గరిటెతో తీసుకున్న ఈజీగా వచ్చేస్తుందండి. ఐస్ క్రీమ్‌ని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు సేమ్ అదే కవర్‌ని పైన లేయర్‌కి టచ్ అయ్యేలాగా కవర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ తినేసరికి దానిపైన ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్ అవ్వకుండా పైన లేయర్ సాఫ్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ఈ హెల్తీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.